రోమాపత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి విషయమందును అధికమే, మొదటది దేవోక్తులు యూదుల పరము చేయబడినో. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ అండి. వాక్యం యూదుల పరం చేశాడు అని అంటే ఏంటి? ఇంకెవరికి ఇవ్వలేదు అని అర్థం. వాక్యము మొదట యూదులకే ఇవ్వబడ్డది అని అర్థం, ఇంకెవరి దగ్గర లేదు అని అర్థం. వేదాల్లో లేదని అర్థం, వేద పురుషులకి తెలియజేయలేదని అర్థం. 147వ కీర్తనలో 20వ వచనంలో ఆయన యాకోబుకు వాక్యము తెలియజేసిన, మరి ఏ జనముకు ఇలాగు చేయలేదు. వాక్యం ఎవరికి తెలియజేశాడు? యాకోబుకు తెలియజేశాడు, కానీ మన ఏ జనమునకు ఇలాగు చేయలేదు అని చెప్పాడు. ఇట్స్ వెరీ ఎక్స్ప్లిసిట్గా చెప్పాడు. ఇక్కడ ఏంటి, ఇంక్లూజివ్గా చెప్పలే. ఆయన ఏం చేశాడు? దిస్ పీపుల్ ఓన్లీ, వీళ్ళకే నా వాక్యాన్ని ఇచ్చాను. ఎందుకని? జనులందరూ యూదుల వైపు చూసి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారని, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్తారని. కానీ అంతేగాని మిగతా మతాల్లోంచి వచ్చినటువంటి ఏ మాటను కూడా నేను ఇవ్వలేదు అని ఆయన చెప్తున్నాడు. మనుషులు వారికే వారు రాసుకున్నవే కానీ అవి నేను ఇచ్చినవి కాదు అని చెప్తున్నాడు. ఏ జనమునకు ఆయన ఇలాగ చేయలేదు అని చెప్తే మరలా ఇక్కడ వేద పురుషులకు కూడా చేశాడని చెప్తున్నాడంటే దేవుడు అబద్ధికుడా? దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? నేను ఏ జనముకి ఇలాగ చెప్పలేదయ్యా బాబు, నా వాక్యాన్ని నేను యూదులకే తెలియపరిచాను, నా నిబంధన ప్రజలు వాళ్ళు అని చెప్తే, ఆ యూదా ధర్మశాస్త్రంలోంచి క్రీస్తును చూడకుండా వేదాల్లోంచి క్రీస్తును చూస్తాను, ఖురాన్లోంచి క్రీస్తును చూస్తాను అని అంటే నీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుంది? విలువ కలిగిన జీవవాక్యాన్ని ఆధారం చేసుకుని ఉందా, లేకపోతే మనుష్యుల మత సంబంధంగా వచ్చినటువంటి చేతితో రాసుకున్నటువంటి వాళ్ళ సొంత జ్ఞానంతో రాసుకున్నటువంటి మాటలను ఆధారం చేసుకుందా నీ జ్ఞానం? దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి నీ విశ్వాసం? జీవం కలిగిన దేవుని వాక్యపు మీద, మాట మీద ఆధారం చేసుకొని ఉండాలా, లేకపోతే అన్ని జనుల యొక్క వేదాలను ఆధారం చేసుకొని ఉండాలా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 33:4. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. ఏమన్నాడు? మోషే మనకు ధర్మశాస్త్రాన్ని విధించాడు, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. అది యాకోబు సమాజానికే స్వాస్థ్యముగా ఇవ్వబడ్డది. స్వాస్థ్యం అంటే ఏంటో తెలుసా? ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలుసా? స్పష్టంగా చెప్పాలి అంటే పిత్రార్జితము, పితరుల నుంచి పొందుకున్నది. నీ తండ్రి నీకు ఇచ్చిన ఆస్తి అది. అది దేవుడు ఇజ్రాయేలీలకి ఒక పిత్రార్జితంగా, ఇది నా మాట, నేను మీకు ఇస్తున్న ఆస్తి అని దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా వెలికిచ్చాడు. ఈ రోజున విశ్వాసం ద్వారా ఉన్న ఈ వాక్యము మీకు నాకు పిత్రార్జితము. ఈ వాక్యము పునాది నీకు నాకు. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 39లో చెప్తాడు కదా, ఏమని? ఇదిగో మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు, లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనాల్లో దేవుడి యొక్క సత్యం ఉన్నది, సంపూర్ణముగా ఉన్నది. ఆ లేఖనాలు ఏంటి? ఈ యొక్క ధర్మశాస్త్రము. పౌలు తిమోతికి రాసినప్పుడు చెప్తాడు, ఇదిగో బాల్యము నుండి నువ్వు నేర్చుకునే లేఖనములు ఎవరి వల్ల నేర్చుకుంటేవో వాటి యందు రూఢిగా స్థిరముగా ఉండమని చెప్తాడు. బాల్యము నుండి నేర్చుకున్నటువంటి లేఖనాలు ఏంటి? అప్పటికి నూతన నిబంధన రాయబడలా, అప్పటికి పాత నిబంధన ధర్మశాస్త్రమే రాయబడి ఉంది. ఆ ధర్మశాస్త్రంలోంచే వాళ్ళు క్రీస్తుని ప్రకటించారు. ఆ ధర్మశాస్త్రపు వాగ్దానాలన్నీ కూడా క్రీస్తులో నెరవేరి ఉన్నాయని క్రీస్తుని ప్రకటించాడు. వేదాలను తీసుకొని చెప్పలా, గ్రీకు మతస్థుల యొక్క గ్రీకు పురాణాలను తీసుకొని పౌలు గారు చెప్పలేదు. ఎక్కడ గ్రీకులతో తర్కించాడు, జ్ఞానంగా తర్కించాడు, కానీ గ్రీకులను కూడా ఆయన వాక్యానికే లోబడి చేశాడు. కానీ ఇదిగో మీ గ్రీకు యొక్క మతంలో, మీ గ్రీకు యొక్క రాతల్లో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు పోలికున్నది చూడండి, కాబట్టి మీ గ్రీకు మతస్థులే చెప్తున్నారు యేసుక్రీస్తు దేవుడని, మీ వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మండి అంటలా.
బైబిల్ నిజమైంది కాబట్టి, బైబిల్ అనాది కాలం నుండి మోషేకి దేవుడు వాగ్దానం చేసి వాళ్ళకే ఇచ్చాడు కాబట్టి, ఆ దేవుడు మానవుడిగా వచ్చి మరణించి తిరిగి లేచాడు కాబట్టి, ఆయన మన పునరుద్ధానాలు ఈ వాక్యంలోనే ఉన్నాయి కాబట్టి ఇదే సత్యమైనది. ఆయన పునాది ధర్మశాస్త్రం ద్వారానే వేసుకుంటూ వచ్చాడు. కానీ మిగతా ఏ కల్పనా కథలను కానీ, ఏ మత సంబంధమైనటువంటి పుస్తకాలను కానీ ఆయన ఉపయోగించలేదు. వాక్యాన్ని వాక్యంగానే చెప్పాడు. ఇలా చెప్తే అందరికి అర్థం కాదు, మరి అందరు రారు అన్నాడు. నీకు అనవసరం ఎవరు వస్తారు ఎవరు రారు అన్నది. కానీ నీవు ప్రకటించవలసినది దేవుడి వాక్యమే. ఎన్నిక చేయబడిన వారు, దేవుడి ప్రణాళికలో ఉన్నవారు, పాప భారంతో ఉన్నవారు, దేవుని విడుదల కొరకు ఎదురు చూసేవాళ్ళు, పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, నలక్కొట్టబడిన వాళ్ళు, విరక్కొట్టబడిన వాళ్ళు అనేకులు యేసుక్రీస్తు వారు ప్రకటించినప్పుడు సమరయులు అన్యజనులే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి నువ్వు వాళ్ళ మతాన్ని నేను చూపించిన అవసరంలా. అందుకే అంటున్నాడు ఇక్కడ మొదట దేవుని వాక్కులు అప్పగించినది వారికే అంటున్నాడు. వారికి మట్టుకే దేవుడు వాక్యాన్ని అప్పగించాడు, హిందూ వేదాలకు అప్పగించలా. వ్యాఖ్యాన సౌతంలో వారికి మట్టుకే అప్పగించాడు అని అన్నాడు. మరి ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న బోధ ఏంది? క్రీస్తుని ఎక్కడి నుంచి చూపిస్తున్నారు? క్రీస్తుని ఖురాన్లోంచి చూపిస్తారు కొంతమంది, క్రీస్తుని వేదాల్లోంచి చూపిస్తారు కొంతమంది, ఇంకొంత వాళ్ళు ఆగితే కొంతమంది బుద్ధుడు క్రీస్తు ఒకడే అని కూడా అంటారు. లేదు, ఆ జీవవాక్యము అది అనాది కాలంలో ప్రణాళికలో వాగ్దానము చేయబడినటువంటి ఆ అబ్రహాము సంతానికి ఇవ్వబడినటువంటి వాక్యమే మనకు రక్షణ కలుగజేస్తుంది. అదే అన్నాడు కదా ఆయన 2 తిమోతి 3:15-16 వచనాల్లో. 2 తిమోతి 3 దేవజనుడు ప్రతి మనకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకు, తప్పుదిద్దుటకును. ఇప్పుడు దైవావేశం వల్ల కలిగినవి లేఖనాలు. మనుషుల్ని సంతోష పెట్టాలని, మనుషుల్ని మెప్పించాలని దేవుడు చెప్పని దాన్ని నేను చెప్పాను అనుకోండి, ఏం జరిగిద్ది బ్రదర్? దేవుడు వేదాల్లో ఉన్నాడని చెప్పలేదు, కానీ ఆ మనిషిని సంతోష పెట్టడానికి నేను, ఆ మనుషుల్ని టార్గెట్ చేయడానికి నేను వాక్యాన్ని మార్చి దేవుడు చెప్పని దాన్ని చెప్తే రక్షణలోకి తీసుకురాగలనా దాని నుంచి? సౌలు అన్నిటినీ బలివ్వమంటే కొన్నిటిని దాచిపెట్టుకొని ఈ నీకోసమే దాచిపెట్టాను ప్రభు అన్నట్టు ఉండిద్ది కదా. మొదట అమాలేకులందరినీ హతం చేయమంటే హతం చేయకుండా కొన్నిటిని తీసుకొచ్చి మేకల్ని గొర్రెల్ని లోపల పెట్టుకొని ఎందుకు చేసావు ఇలా అంటే దేవుడికి బలియటానికే అంటాడు. తర్వాత సమూయేలు వచ్చి శపించినప్పుడు నీ రాజ్యం నీ దగ్గర నుండి తీసివేయబడిద్ది, నీకంటే నమ్మకస్తుడికి ఇవ్వబడిద్ది అంటే అంటాడు, అయ్యా నన్ను క్షమించు, నేను మనుషుల మాట విని చేశాను ఇలాగ అంటాడు. సో జనాల్ని సంతోష పెట్టాలి అని, మనుషుల్ని సంతోష పెట్టాలని వాక్యాన్ని మార్చిన, వాక్యాన్ని వారికి అనుగుణంగా తిప్పిన, ఇదిగో నీ ఖురాన్లోనే ఉంది ఇది అని మాట్లాడినా దేవుడి నీతి నెరవేర్చబడుతుంది, దేవుణ్ణి అవమానపరిచినట్లే అయింది. పునాది దేవుడి వాక్యమై ఉండాలి, పునాది క్రీస్తు అయి ఉండాలి. అందుకే అంటున్నాడు మొదట ఈ దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. వాళ్ళకి ఇంతకంటే గొప్ప భాగ్యం ఏంటి? యూదులకి నీతి లేకపోయినా పర్లా, యూదులు తక్కువ సమాజమైనా పర్లా, కానీ వాళ్ళకి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. జీవము కలిగిన రక్షణ మార్గాన్ని దేవుడు మొదటి యూదుడికి తెలియజేశాడు. వాళ్ళకున్న గొప్పతనం ఏమన్నా ఉందా? ఉంది. దేవుడు తన మార్గాన్ని, ఇదిగో నేను మనుషుల్ని విశ్వాసం చేత రక్షిస్తాను, క్రియల చేత కాదు, హృదయాన్ని మార్చుట చేత వాడిని రక్షిస్తాను. డబ్బును బట్టి, డబ్బు లేని దాన్ని బట్టి, కులాన్ని బట్టి నేను చూడను. దేవుణ్ణి అందరినీ సమానంగా నేను చూసి రక్షిస్తాను, నీలోంచి నేను ఒక మెస్సైని తీసుకొస్తాను అని యూదులకి ముందుగా చెప్పాడు.